హైవే రోడ్‌ని ఆనుకొని వింజమూరులో ఇలా రైట్ సైడ్ వచ్చేసి పామాయిల్ చెట్లు అవతల ఇలా కోళ్ళ ఫారం అయితే ఉందండి. మేమైతే సంక్రాంతికి ఊరికైతే వచ్చామన్నమాట. సో మా ఊర్లో కోళ్ళ ఫారం పెట్టారు మా మావయ్య. సో అక్కడ ఏమైందంటే ఈ సంక్రాంతి టైంకి ఒక్క కోడి కూడా మిగలకుండా అన్నీ సేల్ అయిపోయాయి అన్నమాట. ఏమీ లేవు. సో వింజమూరు కోళ్ళ ఫారంలో ఏమైనా కోళ్ళు ఉన్నాయేమో చూద్దాం అనుకున్నాం. మాకైతే పర్లేదండి, మాకు ఇంట్లో నాటుకోళ్ళు ఉన్నాయి, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని తినేస్తూ ఉంటాము. బట్ ఏంటంటే ఇలా ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. సరదాగా వదిన మరదళ్ళం అయితే ఇలా హైవే రోడ్ మీద షికార్కి అయితే వచ్చామండి. ఇక్కడ కోళ్ళ ఫారం ఉందండి వాళ్ళు చెప్పగానే నేనైతే వీడియో తీయడానికి రెడీ అయిపోయాను అనమాట. ఇక్కడైతే కోళ్ళకి కొన్నిటికైతే హెల్త్ అయితే బాగాలేదండి. ఇక్కడ చాలా వరకు చనిపోయాయని అయితే చెప్పారనమాట. ఎవరైనా సరేనండి సింగిల్గా కోళ్ళను పెంచుకుంటున్నా సరే వాటికి వ్యాక్సిన్లు వేసుకుంటూ ఉండాలండి. లేకపోతే మనకే చూడండి ఎన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఇంకా కోళ్ళు కూడా అలాగే. కాబట్టి సో వీటికి సంబంధించిన వ్యాక్సిన్లు మనం వేయించుకుంటూ ఉండాలి. పిల్లలకి టీకాలు అలా వేయించుకుంటూ ఉండాలన్నమాట. సో వీళ్ళైతే ఇక్కడికి వచ్చాక చెప్పింది ఏంటంటే చాలా వరకు ఒక 50% అన్ని కోళ్ళు చనిపోయాయని అయితే చెప్పారండి. ఇది వచ్చేసి పిల్లల సెక్షన్ అనమాట. పిల్లల కోళ్ళు మాత్రమే ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ బయట తిరుగుతున్నాయి అనమాట. కొంచెం పెద్దగా ఉండే వాటిని ఇలా దీంట్లో అయితే వేస్తున్నారనమాట. నేను ఓపెన్ చేసి వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ ఓపెన్ చేస్తే అవి వెళ్ళిపోతాయి అని అయితే చెప్పారండి. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఒక పెద్ద కోడిపుంజ అయితే చనిపోయిందండి గ్రిల్లో. నాకైతే కొంచెం బాధేసింది. కోసుకొని తినేటప్పుడు బాధ అనిపించదండి నిజంగానే. ఇలా మనం ఇన్ని రోజులు కష్టపడి చాక్కున్న కోడి చనిపోతే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సో ఇది చూడండి, వీడియో తీస్తుంటే కోతేస్తుంది. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఇక్కడ గేదెలు ఎద్దులు ఇలా కోళ్ళతోటి ఇక్కడైతే హ్యాపీగా ఉన్నారనమాట. ఒక ఫ్యామిలీ అయితే ఉన్నారండి. ఇక్కడ ఒక కుక్కని అయితే పెంచుకుంటున్నారు. ఇక్కడ కోళ్ళపారం దగ్గర మెయిన్ కుక్క అండి. బాగా పెద్దగా ఉండే కుక్కని పెంచుకోవడం అయితే చాలా బెటర్ అండి. సో దొంగతనాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు చూడండి ఐసాక్ చెట్టు ఎంత పెద్దగా అయిపోయిందో, కాయలు అయితే కాస్తుందన్నమాట. సో ఇక్కడ చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చుట్టూ ఉండే పొలాన్ని అయితే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మంచిగా వచ్చేసి పండ్ల మొక్కలు అయితే నాటుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూడండి ఎలా పెరిగిందో, చాలా బాగా పెరిగింది. ఇక్కడ ఇందులో ఈ గ్రిల్లో అయితే ఒక కోడి చూపిస్తున్నారండి. ఇలా తల తిప్పుతుంది కదా, దీనికి వచ్చేసి కొక్కెర వ్యాధి ఉందన్నమాట. సో మనం ఏంటంటే ఇలా రాకముందే 6 monthsకి ఒకసారి కొక్కెరకి ఇంజెక్షన్స్ అయితే వేసుకుంటూ ఉండాలి. రెక్కకైతే వేస్తారండి. మా నాన్న వేస్తారు కాబట్టి నాకు తెలుస్తుందన్నమాట. ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉందండి. అసలు ఇది మామిడి పళ్ళ సీజనే కాదు, బట్ ఫుల్గా వచ్చేసి పూతుంది అనమాట. సన్న సన్నగా పిందెలు అయితే ఉన్నాయి. ఇక్కడ మంచిగా పండ్ల మొక్కలు అయితే వేసుకుని ఉన్నారు. కోళ్ళు కూడా బాగున్నాయి, బట్ ఇంతకు ముందు కొన్ని అయితే చనిపోయాయని చెప్పారనమాట. సో ఏంటంటే మనము ఇక్కడ కోళ్ళకి నీళ్ళు పెట్టుకునేటప్పుడు కూడా మనం డే బై డే కానీ ఎవ్రీ డే కానీ క్లీన్ చేసుకొని అయితే వాటర్ పెట్టుకుంటూ ఉండాలండి. మనమైతే మురికి నీళ్ళు తాగం కదండి, వాటికి ఎందుకండి అలా పెట్టేది. సో జాగ్రత్తగా ఉండాలండి.